చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా హైదరాబాద్ లో, ఎక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది మీకు? యాక్చువల్గా నేను సర్చ్ చేసేటప్పుడు ఒక 3-4 చూసాను. ఇక్కడ నా ఫ్రెండ్ ఉండేవాడు. నేను 1 వీక్ లేట్గా జాయిన్ అయినాను యాక్చువల్గా. సో తను సజెస్ట్ చేశాడు. అప్పుడు వచ్చి ఇక్కడ చూసాను, నాకు నచ్చింది. 3-4 చూసాను బయట, వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. సో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత మీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుండి అక్కడ జస్ట్ మమ అనేదాన్ని, ఏం చెప్తే అది. ఇక్కడికి వచ్చాక ఓకే ఇది ఎందుకు రాయాలి, ఇది ఎప్పుడు ఎట్లా చదివితే ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ దేని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు? జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్. ఎందుకు అదే తీసుకున్నారు? యాక్చువల్గా నాకు ఒక యాప్ డెవలప్మెంట్ ఐడియా ఉంది. అది రావాలంటే ఫస్ట్ మనకు కోడింగ్ స్కిల్స్ రావాలి. అండ్ జావాకి ఇంకెక్కువ ఫ్యూచర్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది జావాకి. సో జావా చూస్ చేసుకున్నాను. అందుకే జావా చూస్ చేసుకున్నాను. అవకాశాలు ఉన్నాయమ్మా దాని మీద బయట? చాలా ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్ అయితే నడుస్తుందా దాని మీద? ట్రెండ్ నడుస్తుంది. ఓకే, ఫ్యూచర్ ఉంటుందా? ఉంటుంది సార్. ఎందుకు అంటే బయట వాటితో కంపేర్ చేసి చూస్తే కోడ్నే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? సార్ బయట ఎట్లా అంటే నేను చూసిన దగ్గర అయితే కొందరిని అడిగినప్పుడు నో వద్దు అని చెప్పారు వాళ్ళ ముఖం మీద. ఇక్కడ అడిగినప్పుడు ఆహా యూ కెన్ జాయిన్, నేర్పిస్తారు, మీరు నేర్చుకోగలుగుతారు అని చెప్పేసి వచ్చినాయి, అట్లా రివ్యూస్ వచ్చాయి. సో జాయిన్ అయ్యాను.